సార్ చాలా మంది కూడా అంగస్తంభన సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చేసేసి మారుతున్న ఈ లైఫ్ స్టైల్తో పాటుగా ఈ సమస్యలన్నీ వస్తూ ఉన్నాయి. కానీ ఏంటంటే మనం ప్రీవియస్ వీడియో చేసాం, దాని కింద ఒక కమెంట్ వచ్చింది, సార్ మేము సెల్ఫ్ డయాగ్నైస్ ఎట్లా చేసుకోవాలి అంటే మాకు అంగస్తంభన లోపం ఉంది అనేది ఎట్లా తెలుసుకోవచ్చు, అది స్టార్టింగ్ స్టేజ్లోనే అనేసి అడుగుతా ఉన్నారు. దానికి ఏమైనా తెలుసుకోవచ్చా అండి? యాక్చువల్గా మనం ఏంటి అంటే అంగస్తంభన లోపాలు మనకు మనమే ఎలా పరీక్షించుకోవాలన్నది రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అండి. యూజువలీ అంగస్తంభన అనేది ఎప్పుడు జరుగుతుంది? ఒక కోరిక కలిగినప్పుడు, శృంగారం అనే కోరిక కలిగినప్పుడు, ఒక మంచి బొమ్మలు చూసినప్పుడు అంగం అనేది స్తంభించడం జరుగుతుంది. అంటే అంగానికి రక్త ప్రసరణ జరిగి అంగస్తంభన అనేది జరుగుతుంది కదా. కానీ కొన్నిసార్లు అది జరగదు. సో అప్పుడు అంగం స్టిఫ్నెస్ రాదు, వాళ్ళ సెక్షువల్ యాక్ట్కి ఇబ్బంది కలుగుతుంది అన్నమాట. సో ఇది ఫస్ట్ టైం, అంటే ఎప్పుడైతే మనకు కోరికలు ఉండి అంగస్తంభన రాదో దాన్ని కొద్దిగా సీరియస్గా తీసుకొనేసి ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అని ఆలోచిస్తాం. దాని తర్వాత కొన్ని పరీక్షలు ఉంటాయి. సో అందులో ముఖ్యమైన పరీక్ష యూజువల్లీ సెల్ఫ్ డయాగ్నోసిస్కి మనం ఏంటి అంటే ఎన్పిటి టెస్ట్ అంటాం. ఎన్పిటి టెస్ట్ అంటే ఏంటంటే నాక్టర్నల్ పెన్నిస్ ట్యూమినెన్స్ అంటాం. అంటే ఇది స్టిఫ్నెస్ ఎంత జరుగుతుంది నైట్ పూట మనకు ఆలోచన లేకపోయినా, ఎర్లీ మార్నింగ్ స్టిఫ్నెస్ కావచ్చు, రాత్రి పండుకున్నప్పుడు ఆర్ఎంఏ అంటే కొన్ని స్లీప్స్ ఉంటాయి, ఆ స్లీప్స్లో అంగస్తంభన అనేది జరుగుతుంది. అది జరుగుతుందా లేదా అనేది ఈ టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఈ పరీక్ష ద్వారా సెల్ఫ్ డయాగ్నోసిస్ మనకు అంగస్తంభన ఉందా లేదా అనేది తెలుసు.